బైబిల్ ఒక మాట చెప్తూ ఉంది. నేను ఎప్పుడు కూడా మీతో ఒక మాట మాట్లాడుతాను. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు, అందులో పనికొచ్చిన వారు 12 మంది. దేవునికి స్తోత్రం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, చాలా వరకు అనేకులు పిలువబడిన గుంపులో ఉంటారు. దేంట్లో ఉంటారు? పిలువబడిన గుంపులో ఉంటారు. ఆ గుంపులో ఉన్నవారు ఏం చేస్తారంటే, ఏర్పరచబడిన గుంపులోనికి కొందరు మాత్రానికే వస్తారు. ఎంతమంది వస్తారు? ఏర్పరచబడిన వారు గుంపులోనికి కొందరే వస్తారు. ఇంకా పనికొచ్చే గుంపులోకి మరికొంతమంది వస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిలువబడిన వారి గుంపు అనేకులు ఉన్నారు. మీరందరూ ఏర్పరచబడిన గుంపులోనికి వచ్చారు. మరి ఏర్పరచబడిన గుంపులో నుంచి పనికొచ్చే గుంపులోనికి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది పాట పాడారు? పాటల బండిలో ఒకసారి చేపైకి ఎత్తండి. పాటల బండిలో చేపైకి ఎత్తన్నాము. ఈ పాటలు పాడిన వారే పనికొచ్చే గుంపులోకి చేరినట్లుగా చూస్తూ ఉంటాం. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, పిలువబడిన గుంపులో ఉన్నాము, ఏర్పరచబడిన గుంపులో ఉన్నాము, ప్రయోజనకరంగా పనికొచ్చే గుంపులో కూడా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మటుకు పిలువబడిన గుంపు దగ్గరే ఆగిపోతారు. అరాకొర ఏర్పరచబడిన వారి దగ్గరికి వచ్చేస్తారు. అక్కడతో ఇక ఆగిపోతాం. ఎందుకంటే మనందరము కూడా పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. ఈ దినాన దేవుడు ఒక ప్రణాళిక చొప్పున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఆ ప్రణాళిక అని మనం ఆలోచన చేస్తే, ఈ రోజంట దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి, దేవుడు నిన్ను దీవించటానికి ఈ లోకంలోనికి నిన్ను ఇక్కడికి పిలిచి ఉన్నాడు. నీవు ఈ లోకములో అనేక విధాలుగా ఈ లోకానుసారంగా మనము పడిపోతూ ఉన్నాం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఈ పడిపోయిన ప్రతి పనిలోనూ కూడా నిన్ను లేవనెత్తి ఒక ఉన్నతమైన ఆశీర్వాదము నీకు ఇవ్వటానికి ఈ రోజున ఇక్కడికి నడిపించి ఉన్నాడు. ఈ రోజున మనం ఇక్కడ కూర్చోడానికి ఎంత ప్రయాసపడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో, ఎంత వేదన పడుతున్నామో దేవునికి మాత్రానికే తెలుసు, మనకి మాత్రానికే తెలుసు. నీవు అనుకుంటున్నావు, ఎన్నో దినముల నుంచి యెహోవా మందిర ఆవరణమును నివసిస్తూ ఉన్నాను, నాకు ఇంకనూ ఆశీర్వాదము లేకపోతూ ఉందేమని బాధపడవచ్చు. ఈ రోజున నువ్వు పిలువబడిన పిలుపు దేనికోసమో తెలుసా? దేనికోసం నువ్వు పిలువబడ్డావు? ఆశీర్వాదము నొందటానికి అంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఆశీర్వాదములకు వారసులుగా మీరు పిలువబడితిరి. విన్నారమ్మా? పేతురు రాసిన పత్రికలో చక్కగా ఈ మాట మనకి కనబడుతూ ఉంటది. దేనికి పిలువబడ్డారన్నమాట? ఆశీర్వాదములకు వారసులవుటకు. ఈ రోజున తండ్రి యొక్క ఆశీర్వాదము పొందుకోవడానికి మనందరము కూడా వారసులుగా ఉండడానికి దేవుని చేత మనం పిలువబడి ఉన్నాము.